ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. కృష్ణా జిల్లా పెనమలూరు తెలుగుదేశం కార్యాలయంలో శ్రేణులు భారీ కేక్ కోసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏలూరు పార్టీ కార్యాలయంలో కేక్ కోసిన నేతలు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ప్రకాశం జిల్లా దర్శిలో ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. గిద్దలూరులో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు కేక్ కోశారు. కడప జిల్లా పార్టీ కార్యాలయంలో బర్త్యాల చెంగల్రాయుడు శ్రేణులతో కలిసి కేక్ కోశారు. చంద్రబాబు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కడప పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమీర్ బాబు కేక్ కోసి చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు జన్మదినోత్సవాన్ని పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఆనందోత్సవాల నడుమ నిర్వహించారు. విజయనగరంలో నిర్వహించిన వేడుకల్లో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కోశారు. ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేశారు. చిత్తూరు జిల్లా నగరిలో నిర్వహించిన సంబరాల్లో పార్టీ నేత గాలి భానుప్రకాష్ పాల్గొన్నారు. చంద్రబాబు 69 ఏళ్లు పూర్తి చేసుకుని 70వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా అనంతపురం జిల్లా పెనుగొండ ఆసుపత్రిలో రోగులకు తెలుగుదేశం పార్టీ నేతలు పండ్లు పంచిపెట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన జన్మదిన సంబరాల్లో ముస్లింలు కేక్ కోశారు. కాకుమాను మండలం కొమ్మూరులో నేతలు మిఠాయిలు పంచుకున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ రామలక్ష్మి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కేక్ కోసిన నేతలు కార్యకర్తలు చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 69 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖలో 69 మంది అవయవదానం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తెలుగుదేశం నేత అడారి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది. ఇటీవల చనిపోయిన తన కుమారుడు అడారి చైతన్య భూషణ్ స్ఫూర్తిగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు కిషోర్ తెలిపారు. అవయవదానం చేసిన ప్రతి ఒక్కరికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్నజీయర్ స్వామి ట్రస్ట్ ప్రతినిధులు పత్రాలు అందించారు.